బ్రహ్మోత్సవాలలో 2 సార్లు ఈ రథోత్సవం అనేది మనకు పరంపరగా నడిపించేటువంటి సంప్రదాయం ఉన్నది. 6వ రోజు వసంతోత్సవమైన తరువాత మలయప్ప స్వామి శ్రీభూసమేతుడై సువర్ణరథాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా కనువిందు చేయడానికి అలా 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 కదిలి వెళుతూ భక్తుల పాలిట కల్పవృక్షంగా అక్కడ భాసిస్తూ స్వామి అలా తిరుమాడ వీధులలో ఊరేగుతున్నాడు. వాస్తవంగా ఇది ఒక సామాజిక ప్రయోజనం అంటారు పెద్దలు. వాహన సేవలో అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క వాహనాన్ని మోసేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ రథోత్సవంలో మాత్రము భక్తులందరూ కూడా కైంకర్యం చెయ్యడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కనుక శృంగార పల్యంకికావహనంబు అని కొన్ని ఆలయాలలో అక్కడ పరిమితంగా ఉంటుంది. రథం అటువంటిది కాదు. భగవంతుడు ప్రతినిత్యం కూడా వివిధ వాహనాలలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అంటే నిత్యసూరులు ఎవరైతే ఉంటారో వాళ్లని అనుగ్రహించడానికై ఆదిశేష వాహనం పైన, అలాగే చిన్న శేషవాహనం మీద, గరుత్మంతుని మీద ఇలా వివిధ వాహనాల్లో ఊరేగి కనువిందు చేసేటువంటి ఆ స్వామి ఇక్కడ రథాన్ని అధిరోహించడానికి కారణం ఏమిటి అంటే మనకు పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు విశేషంగా వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తర శత నామంలో కూడా మేరుపుత్ర గిరీశాయ నమః అనేటువంటి ఒక వాక్యమున్నది. ఆ మేరుపుత్ర గిరీశాయ నమః అంటే ఆ సుమేరు యొక్క పుత్రుడైనటువంటి వెంకటాచలమే ఇక్కడ పర్వతంగా భాసిల్లుచున్నది. ఆ పర్వతమే ఇక్కడ సువర్ణ రథంగా ఇక్కడ ఉన్నది కనుక అటువంటి ఆ సువర్ణ రథాన్ని అధిరోహించాడు మలయప్ప అని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. అలాగే ఆ రథాన్ని లాగడానికి మనుష్యులు అవసరం. మిగతా వాహనాలకైతే మనకు ఉంటారు, కానీ ఈ రథాన్ని లాగడానికి మాత్రం చాలా మంది కావాలి. అందరికీ కూడా కైంకర్య భాగ్యాన్ని కలిగించేటువంటిదే ఈ రథోత్సవం యొక్క అంతరార్థమన్నారు. అలాగే స్వామి దర్శనం మనకందరికీ కూడా ఉల్లాసకరం, భక్తి ఉద్దీపకం. ఆబాలగోపాలం పాల్గొనడం అనేది ఐక్యతకు కూడా చిహ్నమంటారు. ఇలా స్వామి మలయప్ప శ్రీభూ సమేతుడై ఇక్కడ సువర్ణ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో అలా మెల్లమెల్లగా ఆ రథం కదులుతూ కదులుతూ భక్తుల యొక్క హృదయాలనంతటిని కూడా కదిలిస్తూ, ఆ భక్తి భావాలనంతటి కూడా కదిలిస్తూ అలా కదిలి వెళ్లిపోతూ ఉన్నది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రథాన్ని లాగుతున్నారు. మనకు కఠోపనిషత్తు అద్భుతంగా రథం యొక్క పరమార్థాన్ని తెలియజేస్తుంది. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మనఃప్రగ్రహయేవచ, ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్, ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణః అని కఠోపనిషత్తు యొక్క వాక్యం, మంత్రం కూడా. అంటే భగవంతుడు ఎవరు, ఈ రథం అనేది ఎటువంటిది? ఆ భగవంతుడు అందరికీ కూడా శరీరి, అతడే అందరికీ కూడా రక్షకుడు. కనుక అట్టి భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ కీర్తిస్తూ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.